హైదరాబాద్ ఉప్పల్ రవాణా కార్యాలయానికి డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చిన వారికి రెండో రోజు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. కేంద్రం నిర్వహిస్తున్న సారథి పోర్టల్ మొరాయించడంతో ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక్కడి సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించామని ఉప్పల్ ఆర్డీఓ సురేష్ రెడ్డి తెలిపారు. సర్వర్ పునరుద్దరించిన వెంటనే సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. అయితే సారథి సేవలు త్వరితగతిన అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. రావడం జరిగింది. మరి సర్వర్ ప్రాబ్లం ఉందంట, జనాలందరికీ బాగా ఇబ్బందిగా ఉంది. మరి నిన్న 10 గంటలకి ఇక్కడ వచ్చి కూర్చున్నా, 1 గంటలకు పోయినా, మళ్ళీ ఈరోజు కూడా 10 గంటలు వచ్చిన పొద్దున. ఇప్పుడు కూడా సర్వర్ బిజీ ఉంది, నిన్న కూడా సర్వర్ బిజీ ఉంది. ఎట్లా 2 days నుంచి పర్మిషన్ తీసుకొని వస్తున్నాం ఆఫీస్లో. ఏదైనా మాన్యువల్ అనేది చేస్తే బాగుంటుంది, లెర్నింగ్ కాబట్టి. వాహనాన్ని సారథి అని 2 సపరేట్ ఉంటాయండి. వాహనం అంటేనేమో వెహికల్ కి సంబంధించి, సారథి అంటేనేమో లైసెన్స్ లకు సంబంధించి ఉంటుంది. ఈ వాహన సారథి అనే కనెక్షన్ మనకు లింక్స్ లేవు ఢిల్లీ నుంచి. ఈ రోజు కూడా అదే ప్రాబ్లమ్ మళ్ళీ మేము ఫేస్ చేయడం జరిగింది. మేము మా హెడ్ ఆఫీస్ కి మా కమిషనర్ గారు నోటీసులో పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇంకా ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయండి.